ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో అయితే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే పక్క ఇక్కడైతే జాయిన్ అవ్వతందుకు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇన్ కేస్ కింద ఉన్న లింక్ అనేది వర్క్ ఉంది కావట్లయితే సర్చ్ బార్లోకి వెళ్ళేసి సర్చ్ బార్లో మహి ఎడిటింగ్ వాళ్ళు టైప్ చేస్తే అక్కడ నా ఛానల్ వస్తుంది. మీరు అక్కడి నుంచి కూడా నా టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నేనైతే ఈరోజు చెప్పబోయే ట్రిక్ వచ్చేసి మీరైతే ఏ యాప్లో వాడినేస్తా ఈ ట్రిక్ అనేది అయితే వర్కౌట్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఏ యాప్లోని ట్రిక్ అయితే వర్కౌట్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను వాడే స్నాప్సీడ్ యాప్ లింక్ వీలైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తా, లేదా టెలిగ్రామ్ ఛానల్ అయితే పక్కా ఉంటుంది. మీరు టెలిగ్రామ్ నుంచి కూడా నేను వాడే స్నాప్సీడ్ అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా మీరైతే మీ మొబైల్లో ఉన్న స్నాప్సీడ్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఓపెన్ అయితే చెయ్యం ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ అనేది చేసిన తర్వాత మీరు ఫ్రెండ్స్ ఓపెన్ అయినా చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చిన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఫొటోస్ అయితే చూపడతాయి. ఇక్కడ వచ్చేసి మీరైతే ఏదైతే ఫోటో అనేది ఎడిట్ అయితే చేయాలనుకుంటున్నారో మీరైతే ఇక్కడ వచ్చేసి అయితే ఆ ఫోటో అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఫోటో అయితే ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫోటో అయితే ఎడిట్ అయితే చేయాలనుకుంటున్నాను. అంటే దీనికి క్లౌడ్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటోస్ అయితే ఎంచుకోండి. ఈ ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టోన్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి లాంగ్ ప్రెస్ బట్టి ఇట్లా కిందికి అని ఫ్రెండ్స్. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ వన్ ఒక టూల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాన్ని వచ్చేసి అయితే మీరైతే తక్కువ చేయండి. దీన్ని ఎంత తక్కువ చేస్తారంటే ఒక 28% అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ సైడ్ విన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టూల్ ఇది నేను చెప్పేది మీరు దేంట్లోనైనా ఈ విధంగా చేస్తే మీకైతే సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకైతే పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే డబుల్ ఎక్స్పోజర్ అనేది ఒక టూల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఆల్రెడీ ఇమేజ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే ఎంచుకోండి. ఇది ఎంచుకున్న తర్వాత దీంట్లో సెంటర్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సెంటర్ అయితే క్లిక్ చేసిన తర్వాత డార్క్ అండ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. డార్క్ అండ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది అయితే ఇలా దీని క్వాలిటీ అనేది అయితే ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒపాసిటీ అనేది ఇటు సైడ్ దాని మీద క్లిక్ చేసి ఒపాసిటీ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేయకండి. ఎంత ఉంచుతారంటే దీని ఒపాసిటీ వచ్చేసి ఒక ఇంత ఉంచండి. ఇక్కడ చూపెడుతున్నా కదా, ఈ విధంగా అయితే ఉంచండి. దీన్ని ఉంచిన తర్వాత ఎరేజర్ రైట్ సింబల్ మీద ఇవ్వండి. రైట్ సింబల్ చేసిన తర్వాత మళ్ళీ ఐ సింబల్ పక్కపొంటి ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసుకోండి. డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేయండి. దీంట్లో సెకండ్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ లాస్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరైతే ఫస్ట్ ఈ కిందనైతే ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఈ ప్లేస్లో ఎరేజ్ చేసుకోండి. చేసిన తర్వాత జూమ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, జూమ్ అనేది చేసిన తర్వాత ఈ షెట్ మీద ఎరేజ్ చేయండి. తర్వాత ఈ విధంగా మీరైతే కొంచెం క్లియర్ ఎరేజ్ అనేది చేసుకోండి. మీకైతే నేనైతే డైరెక్ట్ టక్క చెప్తున్నా. ఈ విధంగా మీరైతే మీ ఫేస్ మీద ఇదంతా ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా ఈ విధంగా ఎరేజ్ అనేది చేసుకుంటే మీకైతే స్కై రీప్లేస్మెంట్ అయితే జబర్దస్త్ అండ్ నీట్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్టింగ్ వచ్చేసి ఇట్లుంది ఫ్రెండ్స్, ఇట్లా చేసిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా, అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే పక్క కామెంట్ చేయండి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సైనింగ్ అప్ దిస్ ఇస్ మహేష్ కుంటి. జై హింద్.